కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్రాన్ని కాపాడిందని పవన్ తెలిపారు. బలమైన సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది అన్నారు. వికసిత భారత సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషించింది అన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్. యువతకి నా పిలుపు ఒకటే, డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్షేమం ద్వారా ప్రజలకు ఈరోజు భరోసా కల్పిస్తున్నాం. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలు నిర్మిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రం పెట్టుబడులు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర జీవనాడైన పోలవరం కొత్త ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు